తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తులు బాపు రమణలని వక్తలు కొనియాడారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో బాపు రమణ అకాడమీ ఆధ్వర్యంలో బాపు రమణ పురస్కారోత్సవం నిర్వహించారు. విభిన్న కళాకారులైన బాపు రమణలు ఒకరి గెలుపు కోసం మరొకరు నిలిచారని తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు కెవి రమణాచారి అన్నారు. ఒకరు చిత్రకారుడిగా, మరొకరు రచయితగా భిన్నత్వంలో ఏకత్వముగా నిలిచారని కొనియాడారు. ప్రముఖ కార్టూనిస్ట్ సురేంద్రకు బాపు పురస్కారం, ప్రముఖ రచయిత భువనచంద్రకు రమణ పురస్కారాన్ని అందించారు. సినీ రచయిత ఆకెళ్ల వెంకట సూర్యనారాయణకు జీవన సాఫల్యం పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కముల, సినీ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్, నటుడు ఉత్తేజ్, బాపు రమణ అకాడమీ కార్యదర్శి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సురేంద్ర గారి కార్టూన్లు చూసే కంటికి చనం జరుగుతుంది. తన మీద భారతదేశ సంరక్షణలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సోల్జర్కి మొదటగా జై జవాన్ అంటూ అభినందనలు ఇచ్చిన భావన బలం లయబద్ధంగా. నేను మరొకసారి కోరుకుంటున్నాను మా భువనచంద్ర గారికి. ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఫోర్స్లో ఎన్ని ఏళ్ళు పనిచేశారో, దాదాపు 18 ఏళ్ళు పనిచేస్తుంటారు. కానీ ఇవాటికి మీరు ఇంకా అందులోనే పనిచేస్తున్నారు అనుకుంటారు తెలియని వాళ్ళైతే. ఆ గాంభీర్యం కానీ, హౌందాతిరం కానీ అలాగే మెయింటైన్ చేస్తూ చిత్రలోకంలో మరింత కాలం వర్ధిల్లాలని చెప్పి నా భగవంతుని ప్రార్థిస్తూ మా సురేంద్ర గారికి ఇవాళ బాపు గారి పురస్కారం అందడం అనేటువంటిది తల్లా వచ్చిన శివాజీ గారు ఇంకా చెప్పడానికి ఎన్నో ఉన్నాయనే దగ్గర విషయాలు. ఒక కార్టూనిస్ట్ దగ్గర ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే, ఈ సందర్భంగా సురేంద్ర హిందూలో పనిచేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. హిందూకు ఉండేటువంటి స్థాయిని దృష్టిలో పెట్టుకుంటే కార్టూనిస్ట్ ఎప్పటికప్పుడు తనకు తానుగా పదిలంగా ఉండాల్సి వస్తుంది, భద్రంగా ఉండాల్సి వస్తుంది, తనకు తాను రక్షించుకోవాల్సి వస్తుంది, తన ద్వారా పత్రికను రక్షించుకోవాల్సి వస్తుంది. అలాంటి పత్రికలో ఉన్నటువంటి సురేంద్ర గొప్ప కార్టూనిస్ట్గా లైఫ్ అచీవ్మెంట్ అవార్డును కూడా పొందినటువంటి సురేంద్రకు బాపు గారి పురస్కారం అందడం అనేటువంటిది